ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క యవనస్తుల కూడికకు కూడి వచ్చినటువంటి మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. ఈ సమయంలో కొద్ది నిమిషాలు మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుకుందాం. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవనస్తులు తప్పక తొట్రిల్లుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. ఈ యొక్క బాలురు ఎవరు అని మనం గమనించినట్లయితే, బాలురు ఆత్మీయ జీవితంలో ఎదగనటువంటి వారు, ఆత్మీయ జీవితంలో ఇంకా బలము పొందినటువంటి వారు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము మొదటి వాక్యంలో మనం గమనించినట్లయితే అక్కడ వ్రాయబడి ఉన్నది, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లుగా నేను మీతో మాట్లాడలేకపోతున్నాను. మీరు క్రీస్తునందు పసిబిడ్డలే కాబట్టి, క్రీస్తునందు పసిబిడ్డలుగా ఉన్నటువంటి వారు ఆత్మీయ జీవితంలో ఎదుగుదల లేనటువంటి వారు. అలాగే యవనస్తులు తప్పక తొట్రిల్లుదురు అని రాయబడి ఉన్నది కదా. ఈ యొక్క వాక్యాన్ని చూసి చాలామంది యవనస్తులు మనము తొట్రిల్లుదాము, ఎందుకంటే వాక్యంలోనే రాయబడి ఉన్నది కాబట్టి మనము తొట్రిల్లుదాము అని అనుకుంటారు. కానీ అక్కడ రాయబడి ఉంది ఆ కింద లైన్లో, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. తొట్రిల్లటం అనేది ఎప్పుడు జరుగుతుందంటే, బలము లేనప్పుడు. బాహ్యంగా శారీరకంగా మనం ఆలోచిస్తే శరీరంలో బలము లేనప్పుడు తొట్రి పడిపోతూ ఉంటారు. అలాగే ఆత్మీయ జీవితంలో కూడా బలము లేనటువంటి వారు ఆత్మీయ జీవితంలో తొట్రిల్లిపోతూ ఉంటారు. అయితే యెహోవా కొరకు ఎదురు చూసే యవనస్తులు నూతన బలాన్ని పొందుతారు. హల్లెలూయా. కాబట్టి మనము తొట్రిల్లకుండా ఉండాలి అని అంటే యెహోవా కొరకు ఎదురు చూసేవారిగా మనం ఉండాలి. అలాగే వారు యెహోవా కొరకు ఎదురు చూసేవారు ఎలా ఉంటారో ఇక్కడ రాయబడి ఉంది, చదువుదాం. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిలక నడిచిపోదురు. పక్షిరాజు వలె వాళ్ళు పైకి ఎగురుతారట. ఎవరు వీళ్ళంటే యెహోవా కొరకు ఎదురు చూసేటువంటి యవనస్తులు. మామూలుగా లోకములో ఉన్న యవనస్తులైతే తొట్రిల్లిపోతూ ఉంటారు, ప్రతి విషయంలో తొట్రిల్లిపోతూ ఉంటారు. అయితే యెహోవా కొరకు ఎదురు చూసేటువంటి యవనస్తులు తొట్రిల్లరు, ఎందుకంటే వాళ్ళు నూతన బలాన్ని పొందుకొని ఉన్నారు గనక. హల్లెలూయా. నూతన బలాన్ని పొందారు గనక. బలంగా ఉన్నటువంటి వారు తొట్రిల్లుతారా? బలహీనులే తొట్రిల్లుతారు. కాబట్టి ఆత్మీయ జీవితంలో బలహీనంగా ఉన్నవారు తొట్రిల్లిపోతారు, కానీ బలముగా ఉన్నవారు ఎంత మాత్రం కూడా తొట్రిల్లిపోరు. వాళ్ళు దేవుని కొరకు ఎదురు చూచువారు గనక వారెన్నడూ తొట్రిల్లిపోరు. అలాగే ఈ సమయంలో పక్షిరాజు గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ యెహోవా కొరకు ఎదురు చూసే యవనస్తులు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారని ఇక్కడ రాయబడినది గనక, పక్షిరాజుకున్నటువంటి అనుభవం ఏంటంటే అది పైనే ఎగురుతూ ఉంటుంది, ఒక దూరదృష్టి కలిగి ఉంటుంది. ఎక్కడో పైన తిరుగుతుంది, కింద ఉన్నటువంటి త్రాసుపామును చూసి వచ్చి దాన్ని కొరికేసి వెళ్ళిపోతుంది. అలాగే అది పైనే తిరుగుతూ ఉంటుంది. కొన్ని పక్షుల్ని మనం గమనించినట్లయితే కోళ్ళు ఏం చేస్తాయి? కింద చూస్తూ ఉంటాయి, కింద తిరుగుతూ ఉంటాయి, మట్టిలో ఆహారాన్ని వెతుకుతూ ఉంటాయి. అసహ్యమైనటువంటి ప్రాంతాల్లో అవి తిరుగుతూ ఉంటాయి. కానీ ఈ పక్షిరాజు అనేది పైనే ఎగురుతూ ఉంటుందన్నమాట. కాబట్టి మనం ఆత్మీయ జీవితంలో పైన మన యొక్క మనసు ఉండాలి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో కూడా ఒక చక్కటి మాట ఉంటుంది, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే
పైనున్న వాటినే వెదకుడి. మనం క్రీస్తుతో లేపబడ్డాం. ఎప్పుడు లేపబడ్డాం? మనం ఎప్పుడైతే మారు మనసు పొంది మనము రక్షణ పొంది బాప్తిసం తీసుకున్నామో అప్పుడు మనం క్రీస్తుతో కూడా లేపబడ్డాం. బాప్తిసం అనేది మన పాపముల విషయమై మనము చనిపోయి మనము మరలా క్రీస్తు కొరకు లేపబడుతూ ఉన్నాం. కనుక క్రీస్తుతో కూడా లేపబడిన వారు, బాప్తిసము పొందిన వారు ఏం చేయాలంటే పైనున్న వాటి మీదనే మనస్సు పెట్టుకోవాలి. పైన జీవము కలిగినటువంటి దేవుడు ఉన్నాడు. పైన పరలోక పట్టణం ఉన్నది. కాబట్టి ఆ పట్టణం కోసం మనం ఎదురు చూడాలి. పైన ఉన్నటువంటి ఆ దేవుని మీదే మనము మనసు కలిగి ఉండాలి. ఈ పక్షిరాజు అలాగున పైన అది ఎగురుతూ ఉంటుంది. ఈ సమయంలో ఒక జంతువుని గురించి మీకు గుర్తు చేస్తాను. అదేంటంటే ఒక పంది. పంది ఎప్పుడైనా పైకి చూస్తుందా? చూడదు. పంది యొక్క స్వభావం ఏంటంటే ఎప్పుడు తన యొక్క మూతి తీసుకెళ్ళి బురదలో పెట్టింది, కిందనే చూస్తూ ఉంటుంది. పందికి ఉన్నటువంటి స్వభావం అది. దానికి ఆకాశం అంటే ఏంటో అంటే ఒక పంది ఎప్పుడైనా పైకి చూస్తుందా? చూడదు. పంది యొక్క స్వభావం ఏంటంటే ఎప్పుడు తన యొక్క మూతి తీసుకెళ్ళి బురదలో పెట్టింది, కిందనే చూస్తూ ఉంటుంది. పందికి ఉన్నటువంటి స్వభావం అది. దానికి ఆకాశం అంటే ఏంటో తెలియదు, ఎప్పుడు బురదలోనే ఉంటుంది. ఒక అతను పందిని పెంచుకుందాం అనుకున్నాడంట. పందిని పెంచుకుందాం అనుకొని అందరూ ఏం చేస్తారు? కుక్కలను పెంచుకుంటారు. అయితే ఇతను పందిని పెంచుకుందాం అనుకున్నాడంట. పొద్దున్నే కుక్కను కనుక వాకింగ్కి ఎలా తీసుకెళ్తారో, వాకింగ్కి వెళ్ళేటప్పుడు కుక్కను తీసుకుని వెళ్తారు కదా, అలాగే ఇతను పందిని తీసుకొని వెళ్తున్నాడంట. దానికి ఒక గొలుసు కట్టి తీసుకొని వెళ్తూ ఉండగా కొంత దూరం వెళ్ళిన తర్వాత దానికి కమ్మటి వాసన వచ్చిందంట. ఏంటి ఆ వాసన? బురద కాలువ, బురద వాసన వచ్చింది. బురద అంటే తనకి ఇష్టం కదా పందికి. అప్పుడు ఆ గొలుసు తన యజమాని చేతిలో నుండి తెంచేసుకొని బురదలోకి వెళ్ళిపోయింది. ఇలా అనేక సార్లు జరుగుతూ ఉంటే ఆ యజమానుడు ఎంతగానో బాధపడ్డాడు. అయ్యో, ఈ పంది చాలా తెల్లగా ఉంది, బొద్దుగా ఉంది, ముద్దుగా ఉంది, దీన్ని పెంచుకుందాం అనుకున్నాను, ఇదేమో మాటికి బురదలో పడిపోతుంది, ఎలా అయినా సరే దీని స్వభావాన్ని నేను మార్చాలి అనుకున్నాడంట. మార్చాలి అనుకొని ఒక డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళాడంట పందిని. అయ్యా, దీన్ని నాతో కూడా ఎంతో పరిశుద్ధంగా ఉంచుకోవాలనుకుంటున్నాను, ఇది మాటికి వెళ్ళి బురదలో పడుతుంది, ఇది బురదలో పడకుండా ఉండాలి అంటే నేనేం చేయాలి? దీనికి ఏదైనా మీరు ట్రీట్మెంట్ చేయండి అని చెప్పి ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు ఆ డాక్టర్ గారు ఏమి చెప్పారంటే, బాబు, అది పంది, దాని స్వభావమే బురదలో పడటం. కాబట్టి పంది స్వభావం మారాలంటే ఎలా మారిద్ది? మారదు. దీని స్వభావం మారాలంటే ఒక పని చేయాలి. ఏంటి ఆ పని అంటే, ఒక గొర్రెపిల్ల గుండెను తీసి దీనిలో అమర్చాలి, దీని గుండెను తీసి పడేసేయాలి. పంది యొక్క గుండెను తీసి గొర్రెపిల్ల యొక్క గుండెను ఆ పందిలోకి అమర్చారు. అమర్చినప్పుడు ఇది పందే కానీ ఇప్పుడు ఎలా ప్రవర్తిస్తుంది? గొర్రెపిల్లలాగా ప్రవర్తిస్తూ ఉంది. హల్లెలూయా. ఎందుకని? దాని యొక్క హృదయము మారిపోయింది. దాని యొక్క గుండె తీసేశారు, వేరే గొర్రెపిల్ల గుండెను తీసుకొచ్చి పెట్టారు. అలాగే మనము కూడా ఒకప్పుడు పందులులాగా పాపములో, లోకములో, బురదలో పడి కొట్టి మిట్టాడుతూ ఉన్నప్పుడు
మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మనల్ని ప్రేమించి మనల్ని తనతో కూడా ఉంచుకోవాలని ఆయన ఆశపడి ఆయన మన యొద్దకు వచ్చాడు. మనల్ని మార్చారు, మన యొక్క హృదయాన్ని మార్చారు. దేవుడు ఒక వ్యక్తిని మార్చకపోతే ఆ మనిషి ఎన్నటికీ మారడు. ఒక మనిషి ఇంకొక మనిషిని మార్చలేడు. ఈ పంది యొక్క స్వభావాన్ని ఎలాగైతే మార్చలేకపోయారో అలాగే ఒక మనిషిని ఎవరు మార్చలేరు, ప్రభు అయిన యేసుక్రీస్తు తప్ప. హల్లెలూయా. ఆయన మన పాపముల కొరకు సిలువ వేయబడి ఆయన మన కొరకు తన యొక్క ప్రాణాన్ని అర్పించినటువంటి దేవుడు. మన మీదకి రావలసినటువంటి శిక్షను తన మీద వేసుకొని ఆయన మన కొరకు తన యొక్క ప్రాణాన్ని అర్పించారు. కాబట్టి మనము మన హృదయాన్ని తీసేసి, మన హృదయము ఎలాంటిదంటే పంది హృదయం లాంటిది. మన స్వభావము ఎలాంటిది అంటే పంది స్వభావము వంటిది. కనుక మన స్వభావాన్ని పక్కన పెట్టి గొర్రెపిల్ల స్వభావాన్ని మనం ధరించుకోవాలి. ఆ గొర్రెపిల్లే ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. అలాగున మనము క్రీస్తుని ధరించుకున్న వారమైతే మనము దేవుని వలె జీవించటానికి ఆయన కృపనిస్తారు. అప్పుడు క్రీస్తుతో కూడా మనము లేపబడిన వారమైతే పైనున్న వాటి మీదనే మన యొక్క మనసు ఉంటుంది. పైనున్నవి పర సంబంధమైనవి, క్రిందున్నవి భూ సంబంధమైనవి. పర సంబంధమైన వాటి కోసం మనము ప్రయాసపడాలి, ప్రాకులాడాలి. భూ సంబంధమైన వాటి కొరకు ఈ లోక సంబంధులు పరుగులెడుతూ ఉంటారు. రక్షించబడినటువంటి ఒక దేవుని బిడ్డ పర సంబంధమైన వాటి మీదనే మనసు పెట్టుకోవాలి. బైబిల్ చదవటం కానీ, ప్రార్థన చేయటం కానీ, క్రీస్తు ప్రేమను అనేకులకి పంచటం కానీ, ప్రేమించే విషయంలో కానీ, క్షమించే విషయంలో కానీ క్రీస్తు యొక్క స్వభావాన్ని కలిగి దేవుని బిడ్డలు ఉంటారు. భూ సంబంధమైనవి ఏంటంటే శరీర ఆశలు, నేత్రాశ, జీవపు డమ్మము. ఇవి భూ సంబంధమైనవి, ఇవి శరీర సంబంధమైనవి. నేత్రాశ అంటే కన్ను దేనిని చూస్తే దాన్ని ఆశిస్తుంది. యోబు గ్రంథంలో రాయబడి ఉంది ఒక చక్కటి మాట, నా మనస్సు నా కన్నులను అనుసరించి నడిచిన ఎడల పరమనున్న దేవునికి నేను విరోధంగా పాపము చేసిన వాడనగుదును అని అంటాడు. అంటే మన యొక్క మనసు మన కన్నులని అనుసరించకూడదు. నేత్రాశ, కన్నులకి ఏది కనబడితే అది కావాలని శరీరం కోరుకుంటుంది. అయితే మనము దాన్ని జయించాలి. ఎలా జయించాలి? కంటికి కనబడిన ప్రతిదానిని కావాలని కోరుకోకూడదు. అవి బట్టలే అయినా ఏవైనా సరే మన కంటికి నచ్చిన దాన్ని మనం కావాలని ఆశించకూడదు. మన యొక్క మనసు దానిని అనుసరించకూడదు. కన్ను ఆశపడి